సో డియర్ ఫ్రెండ్స్, మనకు ప్రీవియస్గా టీజీటీ మిత్రులకు ఏదైతే ఉంటుందో వారికి నేను హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎక్కడ అనేది హాల్ టికెట్లో ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ రీడౌన్లోడ్ చేసుకుంటే హాల్ టికెట్ కనుక మీరు రీడౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు టీజీటీ మ్యాథమెటిక్స్ అప్లై చేశారు. వారికి డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 6వ తేదీ 6th జూన్ ఉంది. సో ఎస్ఏ మ్యాథ్స్ ఉంది. అయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో 24th జూన్ ఇక్కడ ఇచ్చారు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 24th జూన్ 2025 వారికి టైం ఇచ్చారు చూడండి, 12:30 to 2:30. ఇక్కడ చూడండి, 12:30 PM to 2:30 PM. సో దయచేసి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ రీడౌన్లోడ్ చేసుకుంటే హాల్ టికెట్ ఎవరైతే ఉన్నారో టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, లేదా ప్రిన్సిపల్స్ కావచ్చు, వారికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే. ఎవరైతే టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్స్ పోస్ట్కి అప్లై చేసి రాస్తున్నారో నిన్న వారికి ఒకవేళ అంటే నిన్న మీరు డౌన్లోడ్ చేసుకుని ఉన్నప్పుడు ఒకవేళ ఉన్నవారికి నిన్న మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పైన మనకు హాల్ టికెట్లో రాలేదు, వివరాలు రాలేదు. కానీ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే మనకు మామూలుగా ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకు తెలిసిందే 23, 24 2 డేట్స్లో ఇచ్చారు అన్న విషయం మీకు తెలిసిందే. సో వీరికి ఎప్పుడు వచ్చిందంటే 24th నాడు ఉంది, 12:30 PM to 2:30 PM అంటే మధ్యాహ్నం అనేది ఉన్నది. సో సెంటర్ కూడా వేరే ఇచ్చారు. మీరు చూడండి, మామూలుగా మ్యాథమెటిక్స్ అయితేనేమో వారికి భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అందులో తర్వాత ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్లో కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూస్తేనేమో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీది SVR ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ విధంగా వేరు సెంటర్స్ ఉన్నాయి, దయచేసి గమనించుకోండి. సో ఏదైనా ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మరొకసారి ఏంటంటే, దయచేసి నిన్న ఎవరైతే టీజీటీ మనకు డౌన్లోడ్ చేసుకున్నారో వారికి ఇంగ్లీష్ టీజీటీ కానివ్వండి, పీజీటీ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, నిన్న డౌన్లోడ్ చేసుకున్న వారికి ఏంటి అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ సెంటరు డేట్ తెలియలేదు. కానీ ఈరోజు మార్నింగ్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో మిత్రులు తెలియజేశారు. వారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఈరోజు మార్నింగ్ వారు మామూలుగా వాట్సాప్లో పెట్టడం అనేది జరిగింది. సార్ ఇట్లా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే ఈ యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఏదైతే ఉందో ఇక్కడ కింద ఉంది, ఆ రకంగా వారికి ఈ యొక్క డేట్ ఇచ్చారు. అదేవిధంగా సెంటర్ ఏదో కూడా ఇచ్చారు. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియోను మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అదే రకంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఖచ్చితంగా ఈ టైం అనేది చాలా విలువైన టైం, మీకు తెలిసిందే. టెన్షన్ పడకండి, కూల్గా ఉండండి, జస్ట్ రివిజన్ చేసుకోండి. ఇప్పుడు చేయాల్సిన సమయం రివిజన్ సమయం మాత్రం మీకు తెలుసు. వీలైతుంటే ఒక పేపర్ అట్లా ఉంటే చేసుకోండి. ఎందుకంటే టైం చాలా దగ్గరకు వచ్చేసింది. ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ కాబట్టి మిగిలింది 3 days 4 days ఉంది. ఒక్కసారి గ్లాన్స్గా మీరు చదివింది ఒకసారి తిరిగేస్తారా అంటే ఖచ్చితంగా జాబ్ మీకే వస్తుంది. సో విలువైన టైము, సో దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. మరొక వీడియో లోపల మనం ఎగ్జామ్ ఎట్లా చేయాలనేది ఇంకొక వీడియో లోపల చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.